మనం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా చూసాం సార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సంబంధించి కొంత వ్యతిరేకత వచ్చింది అనేటువంటి భావన కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగులందరూ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి అంశం కూడా కనిపిస్తుంటే, కానీ కూటమి మాత్రం ఎక్కడా కూడా దాన్ని క్యాష్ చేసుకునే విధంగా అలాంటిది ఏం లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. ఏంటి ఆ రిజల్ట్ చూసినప్పుడు మీరేం చెప్తారు? సరే, మనం ఆ రిజల్ట్ ను మనం యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోలేం, కానీ ఒక ఇండికేషన్. వర్షం వచ్చే ముందు ఆకాశంలో మబ్బులు చూస్తాము, కొన్ని తూనిగలు చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత వస్తా ఉంది, ప్రారంభమైంది దానికి ఇది ఒక ఇండికేషన్ గా భావించవచ్చు ఉపాధ్యాయులు. కానీ యాక్చువల్ గా ఈ కనిపించేదానికంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది. అవునా? ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఉపాధ్యాయులు వచ్చేసి ఇది పట్టభద్రుల్ది. దీనికంటే కూడా ప్రజల్లో, అటు రైతుల్లో, ఇటు మహిళల్లో, ఇటు యువతలో, విద్యార్థుల్లో, సమాజంలోని అన్ని వర్గాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పడితే వీళ్లకు 9 నెలలకి వచ్చేసి అంతకు మించిన వ్యతిరేకత వచ్చింది. రైతులు ప్రధానంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద, అవును, నేను చెప్పిన ప్రకారంగా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి వేయలేదు. కనీసం 2వ సంవత్సరం అయినా సరే సరిపడా అమౌంట్ వేశారంటే కేటాయించారంటే అది కూడా లేదు. అది కూడా ఇస్తారని నమ్మకం లేదు. పోయినసారి కూడా కొంత కేటాయించి అది కూడా వేయలేదు. కాబట్టి రైతులకు మోసం చేసింది. రైతులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. తర్వాత ఈ సున్నా వడ్డీ, పావుల వడ్డీ అవి ఇంప్లిమెంట్ కావడం లేదు. మహిళలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం గాని, లేదా ఆడబిడ్డ నిధి 15, 19, 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే వాళ్ళకు నెలకు 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామంది. అది ఇంప్లిమెంట్ కాలేదు. 3 సిలిండర్లది సరే ఏదో పోయిన సంవత్సరం ఒక సిలిండర్ వరకు ఇంప్లిమెంట్ అయింది 2024-25కు చూస్తామా. కాబట్టి మహిళల్లో వాళ్ళు చెప్పిన 3 హామీల్లో 2 హామీలు వచ్చేసి ఇంత అసలు ఇంప్లిమెంటేషన్ అయి కాలే. కానీ వాళ్ళు వ్యతిరేకత. తర్వాత విద్యార్థులు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. 2వ సంవత్సరం కూడా కేటాయింపులు తక్కువ కేటాయించారు, ఇవ్వలేదు. అది కూడా నమ్మకం లేదు. ఇంకా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. అది లేదు. మరి ఒకవైపు ఏమో ప్రధానంగా మీరు అధికారంలోకి వచ్చిన దానికి ప్రధాన కారణం సూపర్ 6. ఇంకా సూపర్ 6 హామీలనే అమలు చేయని వాళ్ళు ఇంకా ఏం పరిపాలన అందిస్తారు మీరు వచ్చేసి. తర్వాత ఓ దిక్కు మరొక ఏమో బాధుడు కార్యక్రమం. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, అప్పు ఉంది అని చెప్పి, అది మీకు తెలిసి చెప్తూనే, కానీ మీకేమి ఇబ్బంది లేదు, మాకు అధికారం అప్పచెప్పండి, మా దగ్గర సంపద సృష్టించే నైపుణ్యం ఉంది, మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, కాబట్టి మేము సంపద సృష్టిస్తాం, ఇప్పుడున్న ఇంకా ఎక్కువ అప్పులు చెయ్యము, తర్వాత ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తాం, ఇవి కాక సూపర్ 6 హామీలను సూపర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత బాధుడు కార్యక్రమం ఉండనే ఉండదు, కాబట్టి మేము అప్పులు ఎక్కువ చేయము, బాధుడు కార్యక్రమం ఉండదు, ఉన్న పథకాలు కొనసాగిస్తాం, సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేస్తాం, ఎన్ని ఎడ్ చేస్తామని అడగచ్చు, మా దగ్గర ఉంది అల్లావుద్దీన్ అద్భుత దీపం, సంపద సృష్టించే కెపాసిటీ మా దగ్గర ఉంది అని చెప్తే, నిజమేనేమోబ్బా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నిజంగా అనుభవం ఉంది, సృష్టిస్తాడేమో, ఆయనకి ఏమైనా కనిపెట్టినాడేమో అని చెప్పి అనుకుంటే జరిగింది మొత్తం అప్పులు చేస్తున్నాడు, బాధుడు కార్యక్రమం, సూపర్ 6 హామీలు సూపర్ గా ఫ్లాప్. కాబట్టి ఏ కోణంలో చూసినా రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకన మండే నిప్పుల పొయ్యిలో పట్టట్టు తయారైంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గాయంలో పెనం మీద ఉన్నది, ఇప్పుడు డైరెక్ట్ గా పొయ్యిలో పడినది. అయితే ఒక విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటారా? నిప్పుల పొయ్యిలో పడ్డది. ఈ గవర్నమెంట్ కంటే ఆ గవర్నమెంట్ బెటర్. అవునా? ముందు తందే, కానీ ఇద్దరు రాహు కేతువులే. అంటే మనం క్రొనాలజీ చూస్తే దీనికంటే అది బెటర్, దానికంటే కాంగ్రెస్ బెటర్. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకు కంపేర్ చేయలేకపోతున్నాం అంటే 2014కు ముందు కాబట్టి, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి కంపారిజన్ కు కొంత ప్రజలకు టైం ఉంటది కాబట్టి. లేకుంటే మాకు ఈ రోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉందంటే ఇలా కారణము. ఈరోజు నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్, ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, ఈ 4
లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? అవును. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉండడానికి 4 ప్రధానమైన కారణము. ఉమ్, ఈ 4 కూడా కాంగ్రెస్ హయాంలో పుట్టినట్టే. ఉమ్, ఇంకా దాని తర్వాత మిగతా తెలుగంగ గాని, గాలేరు నగరి గాని, హంద్రీనివా గాని, వెలుగొండ గాని, ఉమ్, పులిచింతలు గాని, ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్టు గాని, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో సింహభాగం పుట్టినాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఇచ్చింది మేము. ఉమ్, కాబట్టి వీళ్ళు చేసింది ఏమీ లేదు. కాకపోతే ఏమంటే చాలా దూరం ఉంది కాబట్టి కంపారిజన్ కొంచెము వీళ్ళిద్దరిని చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరిని చేసినప్పుడు ఉమ్. ఆ గవర్నమెంట్ కంటే ఆ గవర్నమెంట్ ఈ వీళ్ళిద్దరి గవర్నమెంట్ గవర్నమెంట్